హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఎస్వియు రీజియన్లోని బీసీడి యొక్క కేటగిరీ యొక్క ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడబోతున్నామండి. సో ఇది మన వెబ్సైట్లోకి వెళ్ళగానే నీట్ యూజీ పైన క్లిక్ చేయండి అండ్ ఎంబీబీఎస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ రిడైరెక్ట్ అవుతుంది అనమాట. సో మీకు ఇక్కడ సింపుల్ క్లారిటీగా ఉండాలని ఇక్కడ సింపుల్ వేలో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సీట్ మ్యాట్రిక్స్ పైన క్లిక్ చేయండి అండ్ లెర్న్ మోర్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసారు కదా, మేము అన్ని రీజియన్స్లో కేటగిరీ వైజ్గా మీకు సీట్ మ్యాట్రిక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి వీడియో ప్యారలల్గా మేము చేస్తూ ఉంటాం, వీడియోస్ చూడండి. అట్ ద సేమ్ టైం వెళ్ళి కంటెంట్ కూడా ఒకసారి రిఫర్ చేయండి, సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారు కదండి, జస్ట్ ఒక ప్రివ్యూ లైక్ కాలేజెస్ ఇక్కడ ఉంది, రీజన్ ఇలా ఏరియా, మేల్ ఫీమేల్ అండ్ ఇక్కడ సైడ్కి స్పెషల్ కోటా కేటగిరీస్ వస్తాయన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ క్యాప్ అవన్నీ. ఇది ఇక్కడ ఫుల్గా ఈ యొక్క పోస్ట్ అనేది లోడ్ అవ్వట్లేదు అనమాట. సో దానికోసం మేము ఇక్కడ మీకు ఆల్టర్నేటివ్గా ప్రొవైడ్ చేసాము ఒక డాక్యుమెంట్ వైజ్గా. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రస్తుతానికి నేను దీని యొక్క ఓవరాల్ అనేది మీకు ఒక వర్డ్ డాక్యుమెంట్లోకి తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఎస్వి రీజన్లోని బీసీడి ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడ కాలేజెస్ ఇచ్చారు, నెక్స్ట్ రీజన్, నెక్స్ట్ ఏరియాస్ అనమాట. సో ఏరియాస్లో లోకల్, ఎల్ అంటే లోకల్ అనమాట, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఏపీయూఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, అన్రిజర్వ్డ్ అంటే ఇందులో ఉండే సీట్స్కి మన ఆంధ్ర స్టూడెంట్స్తో పాటు నేషనల్ వైడ్గా ఉండే స్టూడెంట్స్ కూడా కంపీట్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే కంపీట్ చేస్తారు. ఇది దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాము బీసీడీలో మేల్ కోటా సీట్స్ ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్పెషల్ కోటా రిజర్వేషన్స్ లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మేల్కి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి, ఎన్సీసీ మేల్ అని ఉన్నాయి, ఫీమేల్ అని ఉన్నాయి, క్యాప్ మేల్ అని ఉన్నాయి, ఫీమేల్ అని ఉన్నాయి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేల్ అని ఉన్నాయి, ఫీమేల్ అని ఉన్నాయి, స్కౌట్స్కి ఎన్ని ఉన్నాయి, స్కౌట్స్ అండ్ గైడ్స్కి మేల్ అని ఉన్నాయి, ఫీమేల్ అని ఉన్నాయి, పిఎంసీ మేల్ అండ్ ఫీమేల్ అనమాట. సో ఫస్ట్ వన్ మనం చూసుకోవచ్చు, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. లోకల్లో 7 సీట్స్ ఉన్నాయి, మేల్కి, ఫీమేల్కి 3 ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మేల్ 0, ఫీమేల్కి 1 ఉంది. ఎన్సీసీ మేల్ 0, ఫీమేల్ 0. అండ్ ఇక్కడ తర్వాత ఇక్కడ ఎక్కడ సీట్స్ లేవండి. నెక్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో మేల్కి 1 ఉంది, ఫీమేల్ 0. అండ్ అంతే అండి, ఇంకా లేదు. అండ్ నెక్స్ట్ అన్రిజర్వ్డ్లో మేల్కి 1 ఉంది, ఫీమేల్కి 1 ఉంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మేల్ 0. ఇంక ఈ స్పెషల్ కోటా రిజర్వేషన్స్ అన్నీ కూడాను 0, 0, 0, 0, 0 ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఏపీ అన్రిజర్వ్డ్ అనమాట. సో ఇందులో మేల్కి 0, ఫీమేల్కి 0, అట్ ద సేమ్ టైం స్పెషల్ కోటా రిజర్వేషన్ అన్నిటికి కూడాను 0 ఉందన్నమాట. సో ఇది 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే వీడియో చాలా లాంగ్ అవుతుందండి. సో అది మీకు టైం వేస్టే, మాకు టైం వేస్టే. సో దీని యొక్క డాక్యుమెంట్ యొక్క లింక్ అనేది మేము మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి త్వరగా చెక్ చేసుకోండి, సో దట్ మీకు కౌన్సిలింగ్కి ఏం ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు మా కంటెంట్ మీకు ఏమైనా వర్త్ అనిపిస్తే, యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.